హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఒక అన్న అయితే అడిగాడు 7 ఏళ్ళ వల 9 ఏళ్ళ వల ఎలా కడతావన్నా అన్నాడు. అది ఇసురు వాళ్ళ గురించి అడుగుతున్నాడు, నాపుడు వాళ్ళ గురించి అడుగుతున్నాడు, నాకైతే అర్థం కాలేదు. మెసేజ్ పెట్టడం కూడా జరిగింది, రిప్లై అయితే ఇవ్వలేదు అన్న. అందుకని చెప్పి నేను నాపుడు వాళ్ళ గురించే చాలా వాటికైతే 7, 8 అయితే ఇసురు వాళ్ళు అయితే కట్టం, నాపుడు వాళ్ళే కట్టేది, నాపుడు వాళ్ళే కదా అని చెప్పి వాటి గురించి చెప్పమన్నాడు ఆయన. అందుకని ఈ రిక్వెస్ట్ మీద ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా? ఇంకా పోతే వీడియోలోకి పోతే, ఇంకా ఈ వలలో 5 ఏళ్ళు, ఇది వచ్చేసి 8, ఇది వచ్చేసేమో 6 ఏళ్ళు, ఓకేనా ఫ్రెండ్స్? 6 ఏళ్ళు ఇంతవరకు చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతవరకు చేసి చెప్తాను. 9 అయినా 10 అయినా 12 అయినా సేమ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే. కొలతలు కూడా చెప్తాను, ఒకసారి మీరు చూడండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు 5 ఏళ్ళ కాడి నుంచి మొదలు పెడదాం, ఓకేనా ఫ్రెండ్స్? 5 ఏళ్ళు చూద్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే తిప్పేసుకున్నాను, ఈ విధంగా లంగా తాడు కట్టుకున్నాను, 2 తాళ్ళు కలిపి. చూడండి, ఇదైతే పై తాడు, ఇదైతే కింద తాడు. చూడండి, ఈ బెండు కట్టే కాడి నుంచి, ఈ దారాలు కట్టే కాడి నుంచి, మార్కింగ్ పెట్టే కాడి నుంచి మనమైతే వీడియో చేసాము. 2 ఏళ్ళ కన్ను అదైతే కట్టడం అయితే జరిగింది. నాపుడు వలలు పొలగటం ఎలా, నాపుడు వాళ్ళకి పోసి కట్టడం ఎలా అనే వీడియోలు అయితే పెట్టాను, వాటిలో అయితే మీకు క్లియర్గా ఉంటుందండి, ఓకేనా? ఇదైతే ఇప్పుడు 5 ఏళ్ళు. చూడండి, సేమ్ అంతే, కళ్ళు లెక్కేసుకోవటం, వాటికి మార్కింగ్ పెట్టుకోవటం, మనం ఎంతనే పెట్టుకోవటం, కొలత ముడేసుకోవటం ఫ్రెండ్స్, పైన బెండ్లు కట్టుకోవడం, ఓకేనా? ఇవి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఒకసారి చూడండి, ఇది దరి, ఇవి చూడండి, దరి ఏం లేదు, ఎక్కడి నుంచి ఇటు వల్ల ఉంటుంది అనమాట. చూడండి, ఈ చెయ్యి కాడి నుంచి ఈ చెయ్యి వరకు ఎన్ని కళ్ళు పెట్టాను, ఓకేనా ఫ్రెండ్స్? ఎన్ని పెట్టాను కళ్ళు? నేను 25 కళ్ళు పెట్టాను ఫ్రెండ్స్, 5 ఏళ్ళకి, ఓకే? 25 కళ్ళు పెట్టాను నేనైతే. 25 కళ్ళు పెట్టి మార్కింగ్ ఎడగబెట్టాను ఫ్రెండ్స్, మార్కింగ్, ఓకేనా? 25 కళ్ళకి మార్కింగ్ పెట్టుకున్నా, అంటే ఎట్లా అని కాదు, మార్కింగ్ పెట్టుకుంది, ఓకేనా? 25 కళ్ళు మనకి ఎంత పొడుగు వస్తుంది వల తెచ్చినప్పుడు అనమాట, కొత్త వల తెచ్చినప్పుడు 25 కళ్ళు లెక్కేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి, ఓకేనా? అది వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి, ఓకేనా? ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ 25 కళ్ళు మొత్తం కూడా కుదించుకొని వస్తాయి. అంటే కుదించుకొని రావడం అంటే ఇవన్నీ కూడా చూడండి, బార్ మీద కొంచెం పెచ్చి పెట్టా, చూడండి, బార్ మీద కొంచెం పెట్టా. ఆ 25 కళ్ళు ఇలా బుట్టగా వస్తాయి అన్నమాట లోపల, అర్థమైందా? చూపిస్తాను, ఆగండి. చూడండి, ఇలా అన్నమాట కుచ్చుగా వస్తాయి, ఇలా కుచ్చిల్లిద్ది అనమాట. ఈ కళ్ళు ఉండేది చూసారా, ఇది ఇట్లా మధ్యలో కళ్ళన్నీ కుచ్చిగా వచ్చినాయి చూసారా, ఇది ఇట్లా ఉంటాయి అనమాట. ఎగస్ట్రా కళ్ళు ఈ మధ్యలో ఉంటాయి, ఓకేనా? ఇట్లా కట్టుకోవాలి, ఎగస్ట్రా కళ్ళు ఇది ఇట్లా ఉంటాయి, ఎగస్ట్రా కళ్ళు, ఓకే? ఇట్లా పెట్టుకోవాలి, ఓకేనా? ఇది ఎంత పొడుగు పెట్టాను, ఈ ముడికాడి నుంచి ఈ ముడికాడికి వరకు ఎంత పెట్టాను చూడండి ఒకసారి, ఓకేనా? మెజర్మెంట్ పెట్టి చూపిస్తాను, చూడండి. పుల్ల కొలత సేమ్ ఇంతే, చూడండి, 22 అంగుళాలు పెట్టాను ఫ్రెండ్స్, ఓకేనా? 22 అంగుళాలు పెట్టాను ఈ ముడికాడి నుంచి ఈ ముడికాడి వరకు, ఓకేనా? 22 అంగుళాలు పెట్టాను. అదేవిధంగా పుల్ల ఇట్లా ఇరుసుకొని ఇదే పుల్ల కొలత ప్రకారం కింద కూడా అంతే సేమ్, ఓకేనా? పూసకు కూడా అంతే, చూడండి. అంతే ఫ్రెండ్స్, సేమ్. సేమ్ అంతే, కింద కూడా 25 కళ్ళు. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఎడ పూస వచ్చింది, చూడండి, ఎడ పూస వచ్చింది స్టార్టింగ్, ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ టాకా వచ్చింది, ఇది ఇక్కడ ముడి వేసా, అంటే పూస రాదు, ఓకేనా? ఇక్కడేమో ముడి వేసాను, టాకా అంట, ముడి వేసాను. ఇక్కడ వచ్చేసేసి పూస వచ్చింది, ఫస్ట్ ధరించేమిటి పూస, ఇక్కడేమో టాకా, మళ్ళీ చూడండి పూస, ఓకేనా? మధ్యలో టాకా, మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి మధ్యలోనేమో టాకా, చూడండి, టాకా వచ్చింది, చూడండి. అట్లా కట్టుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? సేమ్ కింద కూడా అంతే, 25 కళ్ళు కింద కూడా మళ్ళీ సేమ్ అదే కొలత, 22 అంగుళాలు, ఓకే? ఇది అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? బెండ్లు కట్టడం, పై ఒగ్గర కట్టడం, కింద పూస కట్టడం మొత్తం కూడా మళ్ళీ చెప్తున్నాను. నేను వీడియో అయితే చేశాను, నాపుడు వాళ్ళు కట్టడం ఎలా అనేది దాంట్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా?
మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కామెంట్ చేయండి, వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అది ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరేళ్ళు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఆరేళ్ళు వాళ్ళ అయితే చూద్దాం. ఓకేనా, ఆరేళ్ళు వాళ్ళకి ఎన్ని పెట్టుకోవాలి ఏందని. ఆరేళ్ళు వాళ్ళలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. అండ్ ఏంటంటే ఇది పీస్ కట్ అనమాట, అంటే మెత్తదనంగా ఉంటుంది. ఇవాళ ఇంకొన్ని అయితే పరకగా ఉంటాయి అనమాట. నేనైతే మెత్తదనం తీసుకున్నాను, ఎందుకంటే చేప దీనికే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది దీనికే. ఎందుకంటే చేప తగిలి అసలు దానికి తగిలినట్టు కూడా అనిపించదు, చేపకి అసలు వల్ల వచ్చి ఉన్నట్టు కూడా అనిపించదు. కాబట్టి ఇవాళ పీసు కాబట్టి దీనికి 30 కళ్ళు వేసుకోవాలి, పైన కానీ కింద కానీ 30 కళ్ళు మార్కింగ్ పెట్టుకుంటే కిందకి పైకి, కింద 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 చెంగుకి పై చెంగుకి 30 కళ్ళు. ఓకేనా, 30 కళ్ళు ఉంటుంది కింద చెంగుకి పై చెంగుకి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 30 కళ్ళు లెక్కేసుకోండి. ఓకేనా, 30 కళ్ళు లెక్కేసుకొని 30 కంటి కాడ మార్కింగ్ వేసుకోండి. ఇంకా అదే ప్రకారం గీటు గీసుకొని అటు నుంచి ఇటు 30 కళ్ళు ఎంత వచ్చినాయి అనుకో అంత ఒటిక్కి. ఓకేనా, మార్కింగ్ గీసుకొని ఇక మీరు మార్కింగ్ పెట్టుకుంటా చుట్టుకుంటా పోవాలి. అది ఎలా అనేది మన వీడియోలో అయితే చేశాను, మరి చెప్తున్నాను చూడండి, మీకు అర్థమయ్యిద్ది. కొంతమందికి చెప్తే కూడా అర్థం కాదనమాట, అవగాహన అనేది రాదు. నేను వీడియో చేశాను కదా, అది చూసి మీకు అవగాహన వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి 30 పెట్టండి. సేమ్ అంతే, 22 అంగుళాలు పుల్ల కొలత చూడండి, 22 అంగుళాలు పుల్ల కొలత. ఓకే, కింద పూసైనా అంతే చూడండి, కింద పూసైనా అంతే. ఓకేనా, పూసైనా అంతే 22 అంగుళాలు. ఇక బెండ్ వచ్చేసి చూసారా ఫ్రెండ్స్, ఈ కాన. ఓకేనా, ఇట్లా కానా పెట్టుకోండి, ఒక కాన తర్వాత ముడి కాడ రెండో కాన, అట్లా 15 కానాలకు ఒక బెండ్ కట్టుకోండి. 15 కానాలకి ఒక బెండ్ కట్టుకోండి. ఫస్ట్ బెండ్ కాడి నుంచి 15 కానాలు లెక్కేసుకొని 15వ కానకు ఒక బెండ్ కట్టుకోండి. కానాలంటే ఇవి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఇవి కానాలంటే ఇట్లా కానాలు లెక్కేసుకుంటూ పోవాలి. ఫస్ట్ బెండ్ కట్టిన తర్వాత లంగతాడు కాడ 15 కానాలు లెక్కేసుకొని 15వ కానా కాడ బెండ్ కట్టుకోవాలి. ఓకేనా, అయిపోయింది. తర్వాత వచ్చేసేసి 8 చూద్దాం. 8 కాదు 9 అనుకుంటా, నాకు పెద్ద ఐడియా లేదు. గేట్లు విరిగిపోయిన కాడి నుంచి నేను పెద్దగా పడుచుకోలేదు వాళ్ళని. ఓకేనా, ఇది పెద్దది ఫ్రెండ్స్, 8. ఓకేనా, ఇది 8 ఏళ్ళు చూడండి. దీనికి కొంచెం మారుతుంది ఫ్రెండ్స్, అన్ని కళ్ళు ఉండవు దీనికి. ఓకేనా, అన్ని కళ్ళు ఉండవు దీనికి చూడండి. ఒకటి 2 చూడండి ఫ్రెండ్స్, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకేనా, 15 16 17 18 19 20. దీనికి కూడా ఉంది ఫ్రెండ్స్, 20 వచ్చినాయి. ఓకేనా, చూడండి 8 ఇట్లా చూసుకోవాలి ఫ్రెండ్స్. 8 ఏళ్ళు ఎక్కినాయి కదా, 8 ఇది చూడండి ఫ్రెండ్స్, 8 ఏళ్ళు ఇది. ఓకేనా, 20 కళ్ళు పెట్టా. 20 కళ్ళు ఎందుకంటే పెట్టింది 15 16 పెట్టుకున్నా మనకు సరిపోద్ది. 15 16 పెట్టుకుంటే వాళ్ళ పొడిగి వెళ్ళిద్ది, 20 పెట్టుకుంటే వాళ్ళ కురస అయ్యిద్ది. కానీ ఎందుకంటే నేను పెట్టింది ఒక్కోసారి కడెం ఉండలేదు అనుకో మన దగ్గర, అంటే కడెం చేపలు పట్టడానికి ఇట్లా కడెంలాగా వేసుకుంటాం కదా, పెద్ద చేప పడ్డప్పుడు పైకి లేపుకోవడానికి. ఓకేనా, అది లేనప్పుడు ఈ చేపని ఈజీగా పైకి లేపుకోవచ్చు. ఓకేనా, చేప అయితే పగల కొట్టుకొని పోదు. ఇట్లా చేప పట్టుకున్నప్పుడు కింద బెర్రు తగిలిద్ది చేపకు, అప్పుడు పగల కొట్టుకునే అవకాశాలు ఉండదు. 20 కళ్ళు మీద కళ్ళు ఎక్కువ ఎక్కించుకుంటుంది, పైకి వచ్చేసిద్ది. ఓకేనా, వచ్చినా కానీ కొంచెం కష్టం తీయాలన్నా కానీ చేప కళ్ళు కట్ చేయదు. ఓకేనా, నాకైతే ఇదే సింపుల్, ఒక చేప కూడా పోదు 20 కళ్ళు పెట్టుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, 8 అది 9 అయినా అంతే, 20 పెట్టుకోండి. 9 ఏళ్ళకు కూడా 20 పెట్టుకోండి. 20 కళ్ళు పెట్టుకొని మార్కింగ్ తీసుకోండి. 20 కళ్ళు లెక్కేసుకున్న తర్వాత మార్కింగ్ తీసుకొని అటు ఇటు మార్కింగ్ పెట్టుకొని కొలత ప్రకారం మొత్తం రౌండ్ వేసేసుకొని ఆరునిచ్చిన తర్వాత గూర్చుకొని కింద పైన ఒకటే కొలత ప్రకారం 22 అంగుళాలు. ఓకేనా ఫ్రెండ్స్, 22 అంగుళాలు 15 కానాలకు ఒక బెండు. దీనికైతే అట్లా కాదు ఫ్రెండ్స్. ఓకేనా, దీనికైతే 13 కానాలకి ఒక బెండు కట్టాలి. 13 కానాలకు ఒక బెండు, పెద్దవాళ్ళు కాబట్టి ఇది. ఓకేనా, ఇక 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా
11 ఏళ్ళైనా ఇలానే కట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఓకేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి. ఓకేనా, మన వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చిన్న గమనిక. ఓకే ఫ్రెండ్స్, బాయ్.